హాయ్ ఫ్రెండ్స్, రామాయణం, మహాభారతం, భాగవతం ఈ మూడు మానవ జీవితానికి ఒక సూచికను ఏర్పాటు చేసిన గొప్ప గ్రంథాలు. మానవ జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, బంధాలు, అనుబంధాలు, ధర్మం, నీతి, న్యాయం ఇవన్నీ వీటిలో మనకు తెలుస్తాయి. భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా ఇవి దిక్సూచిగా ఉన్నాయి. ఇక రామాయణం విషయానికొస్తే ఈ ప్రాచీన గ్రంథాన్ని నిజంగా జరిగింది అని దాన్ని అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం ఇది కట్టుకథ అని కొట్టి పారేసేవాళ్లు కూడా ఉన్నారు. అలాగే అందులో ఉన్న విషయాలు విశదీకరించి వాటికి ఒక నిర్ధారణ వస్తే కానీ నమ్మని వాళ్లు కూడా చాలామంది ఉంటారు. అలాంటి కొన్ని విశ్వాసాలను, నమ్మకాలను, సాక్ష్యాలను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. రామాయణంలో జరిగిన సంఘటనలు, వాటికి రుజువులు చూస్తుంటే నిజంగా మతిపోవాల్సిందే. అది రామసేతు కానివ్వండి, లేదా హనుమంతుని అస్తిత్వానికి సంబంధించిన విషయం కానివ్వండి. రామాయణానికి సంబంధించిన కొన్ని విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో నిశితంగా తెలుసుకోబోతున్నాం. అంతేకాదు, రావణుని నగరమైన లంక, అలాగే లక్ష్మణుని మూర్ఛ నుంచి మేల్కొలిపిన ఔషధాలు, వీటికి సంబంధించిన నిజాలను కూడా ఈరోజు మీతో పంచుకోబోతున్నాం. ఆసక్తి కలిగించే విషయాలను తెలుసుకుంటే మరింతగా వాటి మీద పరిశోధన చేయాలని మనసు అనుకుంటుంది. ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు తప్పకుండా అలాంటి భావనే కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. 1. సంజీవని పర్వతం. సంజీవని పర్వతం గురించి, అందులోని ఔషధ మొక్కల గురించి ఎప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. మనమిక్కడ రామ రావణ సమరంలో మూర్ఛిల్లిన లక్ష్మణుడి ప్రాణాలు కాపాడిన సంజీవని గురించి మాట్లాడుకుంటున్నాం అని మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికీ లక్ష్మణుడు మూర్ఛపోయిన స్థలంలో ఈ ఔషధ మొక్కల గుర్తులు నిలిచే ఉన్నాయని నమ్ముతారు. ఇవి శ్రీలంకలో ఎక్కడా పెరగలేవు, హిమాలయ పర్వతాల్లో మాత్రమే పెరిగే మొక్కలవి. అక్కడ్నుంచి ఔషధ మొక్కల్ని శ్రీలంకకు తీసుకువచ్చినట్టుగా ప్రమాణాలు చూపిస్తున్నాయి. అంటే యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయిన సంఘటన నిజమేనని మనం తెలుసుకోవాలి. మరొక విషయం, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా హిమాలయాల్లో పెరిగే ఔషధ మొక్కలు కనిపిస్తున్నాయి అంటే అది కేవలం రామాయణ కాలంలో హనుమంతుడు తీసుకొచ్చిన ఔషధ మొక్కల కారణంగానే అని అనుకోవచ్చు. 2. కోబ్రాహుడ్ కేవ్, శ్రీలంక. శ్రీలంకలో ఒక గుహ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సీతాదేవిని రావణాసురుడు అపహరించి ఈ గుహలోనే దాచాడు. ఈ విషయం గాల్లో చెప్తున్న విషయం కాదు. పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశీలించి, పరిశోధించి నిరూపితం చేసిన సత్యమిది. ఈ గుహలో ఈ రాతిని చూస్తున్నారు కదా, సహజ సిద్ధంగా ఏర్పడిన రాయి. ఇది మనుషులు చెక్కిన రాయి కాదు. అసురుల్లో సీతాదేవిని ఇక్కడే బంధించారు అని అనడానికి ఈ రాళ్ల మీద ఉన్న చిత్రాలే సాక్ష్యాలు అని నమ్ముతున్నారు. అక్కడ రాళ్ల మీద చిత్రాలను చూడండి. వీటిని చూస్తుంటే పూర్తిగా రామాయణమంతా అర్థమైపోతుంది. 3. లంకా దహన అవశేషాలు. హనుమంతుడు సీతాదేవిని గుర్తించే పనిలో భాగంగా లంకా దహనం చేశాడని మనం చదువుకున్నాం. అంతేకాదు, రావణాసురుడు కోట పూర్తిగా అగ్నికి ఆహుతి చేసిన గుర్తులు కూడా ఇప్పుడు అక్కడ లభ్యమయ్యాయి. అయితే లంకా నగరం మొత్తం హనుమంతుడు దహనం చేయలేదు. కేవలం కొన్ని ప్రాంతాలు, కోటలోని కొన్ని భాగాలను మాత్రమే పూర్తిగా ఆహుతి చేశాడు. ఇదే దానికి సాక్ష్యం. నల్లగా బొగ్గులాగా మారిపోయిన మట్టి యొక్క అవశేషాల్ని మనం ఇక్కడ చూడొచ్చు. కేవలం కొన్ని ప్రాంతాలు మాత్రమే లంకలో దహనమయ్యాయి అనడానికి కూడా ఇదే సాక్ష్యం. ఈ విషయాలన్నీ కూడా పరిశోధకులకు రామాయణం నిజంగా జరిగింది అనడానికి, విశ్వసించడానికి ఒక బలమైన కారణం. 4. రామసేతు. రామసేతు శ్రీలంకని, భారతదేశాన్ని కలిపే ఒక వారధి అని మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఆ వారధి అలాగే ఉంది. దీని విషయం తెలుసుకోవడానికి ఎంతోమంది పరిశోధకులు పరిశోధన చేశారు, చేస్తున్నారు. రామాయణ కాలంలోనే ఈ వారధి నిర్మాణం జరిగింది అనడానికి, దాని అస్తిత్వానికి సంబంధించిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి. రామాయణ కథను అనుసరించి ఈ వారధి వానరులే రాళ్లను పోగు చేసి నిర్మించారు. అయితే ఈ రాళ్లు నీటిలో మునక్కుండా తేలియాడుతూ ఉంటాయి. నిజానికి అటువంటి రాళ్లతో ఒక వారధి నిర్మాణం అసంభవం. కానీ గూగుల్ మ్యాప్స్లో కూడా ఈ వారధికి సంబంధించిన ఆనవాళ్లు మనకు దొరుకుతాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం ఏవో ప్రత్యేకమైన వస్తువులతో తయారు చేయబడ్డాయి. అంతేకాదు, ఇవి కోట్ల సంవత్సరాల పూర్వమే ఏర్పడ్డ రాళ్లు. 5. నీటిలో తేలియాడే రాళ్లు. రామసేతుకు ఉపయోగించిన రాళ్లన్నీ నీటిలో మునగకుండా తేలియాడుతూ ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. నిజంగా అలాంటి రాళ్లు కూడా ఉంటాయా అంటే అవును అని చెప్పాలి. సునామీ వచ్చిన తర్వాత కొన్ని రాళ్లు వారధి నుండి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. తిరిగి వాటిని ఎన్నిసార్లు నీళ్లలో వేసినా
అన్నిసార్లు మళ్లీ ఒడ్డుకు తేలుకుంటూనే వచ్చాయి. ఎంత ప్రయత్నించినా అవి నీటిలో మాత్రం మునగడం లేదు. వాటిలో ఏవో ప్రత్యేకమైన ఖనిజాలు, వస్తువులు ఉన్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయం. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వమే వీటిని ఉపయోగించి ఒక వారధి నిర్మించాలని ఆలోచన వానరకు ఎలా వచ్చింది అని. రామాయణంలో జరిగిన వింతల్లో ఇది కూడా ఒకటి అని మీకు కనిపించడం లేదా? దీనికి శాస్త్రీయమైన రుజువైతే లేదు, కాని ఇది జరిగింది అనడానికి మాత్రం వారధికి రూపం చూస్తూ ఉన్నాం. సైన్స్ మాత్రమే నమ్మేవారు కూడా ఇలాంటివి చూసి నమ్మక తప్పదు. మీకేమనిపిస్తుందో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. 6 దంతాల ఏనుగు. రామాయణంలోని ఒక అధ్యయనంలో లంకకు కాపలాగా ఒక విశాలమైన దట్టమైన ఏనుగును వివరించడం జరిగింది. ఆ ఏనుగుని హనుమంతుడు లంకలోనికి ప్రవేశించడానికి ఉపయోగిస్తాడు అనే వర్ణన ఉంది. పురావస్తు శాస్త్రవేత్తలు లంకలో అప్పటి ఏనుగుల అవశేషాలను పరిశీలించి చూస్తే వారు కనుక్కున్న అవశేషాలు ఇప్పటి ఏనుగుల కన్నా చాలా భిన్నంగా ఉన్నాయి. వాటి ఆకారం కూడా భిన్నంగా ఉంది. 7 అశోకవనం. అశోకవనం గురించి మనందరికీ తెలుసు. సీతాదేవిని అపహరించి తీసుకొచ్చి ఆమె రావణ అంతఃపురంలో ఉండడానికి ఇష్టపడకపోవడం, అశోకవనంలో ఉంచడం, ఆమెను అక్కడ హనుమంతుడు చూడ్డం జరిగింది. ఈ గుర్తులు ఇప్పటికీ లంకలో ఉన్నాయి. ఈ ప్రదేశంలో హుగ్గల బొటానికల్ గార్డెన్, అంతేకాదు సీతమ్మవారు ఉన్న చోటుని సీతా ఏలియా అని కూడా పిలుస్తారు. ఒకసారి ఆలోచించండి, ఈ ఇతివృత్తం జరగకపోతే ఆ ప్రదేశానికి ఇలాంటి పేరు ఎందుకు వచ్చింది? 8 భగవాన్ హనుమంతుడి పాదముద్రలు. లంకలో ఉన్న సీతాదేవిని గుర్తించడానికి ఆంజనేయ స్వామి సముద్ర మార్గంలో భారతదేశం నుంచి లంక వరకు ఒక పెద్ద లాగం అంటే దూకు వేశారని చదువుకున్నాం. అలా దూకుతూ సముద్రం పైన ఉన్న కొన్ని పర్వతాల మీద కాలు మోపడం జరిగింది. ఆ కాలి ముద్రలు ఇప్పటికీ ఆ పర్వతాలపై చూడొచ్చు. పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా ఈ గుర్తులు ఇప్పటివి కావని, కొన్ని కోట్ల సంవత్సరాల పూర్వపు గుర్తులు అని నిర్ధారించారు. 9 ధ్రువణగిరి పర్వతాలు. రామరావణ సమరంలో మేఘనాథుడు తన బాణంతో లక్ష్మణుడిని మూర్ఛపోయేలా చేశాడు. లక్ష్మణుణ్ణి కాపాడ్డం కోసం ఆంజనేయస్వామి హిమాలయ పర్వతాల్లో ఉన్న సంజీవని తీసుకురావడానికి వెళ్తాడు. అయితే అక్కడ సంజీవని అతను గుర్తించలేకపోతాడు. అందుకే ఆ పర్వతాన్ని మొత్తం పెరికించి లక్ష్మణుని దగ్గరకు తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆ పర్వతం మీద ఉన్న ఔషధ మొక్కలతో లక్ష్మణుణ్ణి కాపాడతారు. అయితే ఆ తర్వాత ఆ పర్వతాన్ని అక్కడే వదిలేశారు. ద్రోణ పర్వతం మీద ఆ గుర్తులు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. స్వయంగా హనుమంతుడే ఆ పర్వతాన్ని అక్కడ తీసుకొచ్చి ఉంచిన కారణంగా ప్రజలు ఆ పర్వతాన్ని దైవంతో సమానంగా పూజిస్తారు. 10 అగ్ని పరీక్ష. రామాయణం పూర్తిగా తెలిసిన వాళ్లకి, తెలియని వాళ్లకి కూడా ఈ విషయం మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఏంటంటే, రావణాసురుని హతమార్చిన తర్వాత రాముడు సీతమ్మ వారి దగ్గరకు వెళ్లి ఆమె పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని పరీక్షలు చేయమని ఆజ్ఞాపిస్తాడు. అలా ఆమె అగ్నిలోకి వెళ్లి పునీతగా బయటకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పటికీ శ్రీలంకలోని ఒక ప్రదేశంలో సీతమ్మవారు అగ్ని పరీక్ష చేసిన స్థలంలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద అగ్నిలో సీతమ్మవారు దూకినట్టుగా, పునీతగా బయటకొచ్చినట్టుగా భావిస్తారు. అక్కడ స్త్రీలు ఆ చెట్టుని పూజించడమే కాదు, ఆ చెట్టు కింద సీతమ్మవారు గుప్త రూపంలో ఉన్నారని భావిస్తారు. అంతేకాదు వారి కోరికల్ని కూడా విన్నవిస్తారు. శాస్త్రజ్ఞుల విశ్లేషణ ప్రకారం ఈ చెట్టు, అలాగే దాని కింద ఉన్న అగ్నిగుండం కూడా చాలా పురాతనమైనది. అలాగే రామసేతుకు ఉపయోగించిన కొన్ని అక్కడ లభ్యమయ్యాయని పరిశోధనలు చేసి చెప్పారు. 11 రావణ మహల్. పురాతత్వ శాస్త్రవేత్తలకి శ్రీలంకలో ఒక కోట లభించింది. ఆ కోట రామాయణం కాలం నాటిదని తెలిసింది. ఆ మహల్ చుట్టూ లోపల ఎన్నో రహస్యమైన మార్గాలున్నాయి. ఈ రహస్య మార్గాలు మనుషులు నిర్మించినవి. కాని అక్కడ లభించిన కొన్ని గుహలు మాత్రం చాలా పురాతనమైనవి అని చెప్పొచ్చు. అప్పటి మనుషుల అస్తిత్వాన్ని తెలిపే సాక్ష్యాలు కూడా ఈ గుహలో ఉన్నాయి. 12 హనుమాన్ గది. హనుమంతుడు రాముడి కోసం ఎదురుచూశాడు అనే విషయం రామాయణంలో మనం చదువుకున్నాం. ఇదిగో ఈ గదిలోనే హనుమంతుడు రాముడి కోసం ఎదురుచూశాడు. రామాయణంలో ఈ గది గురించి పూర్తి విశేషాలున్నాయి. అయోధ్యను దర్శించిన ప్రతి ఒక్కరూ ఈ హనుమాన్ గదిని తప్పకుండా దర్శిస్తారు. రావణాసురుణ్ణి సంహరించి తిరిగి రాముడు అయోధ్యకు చేరుకున్న తర్వాత ఆంజనేయస్వామి ఈ గదిలోనే రాముడి కోసం ఎదురుచూశాడు. అలాగే ఇక్కడ నివసించాడు. దీనికి పూర్తి సాక్ష్యాలున్నాయి. అందుకే ఈ నగరం పేరు హనుమాన్ నగర్ అని పెట్టుకున్నారు. అయోధ్యకి దగ్గరగా ఉన్న ఈ పట్టణంలో ఇప్పటికీ కూడా ఒక మందిరం మనకు కనిపిస్తుంది. 13 రామలింగం.
ఒక శివలింగాన్ని బ్రాహ్మణ హత్య చేసిన దానికి పరిహారంగా శ్రీరాముడే స్వయంగా ప్రతిష్ఠించాడు అని మనం చదువుకున్నాం. రామ-రావణ యుద్ధంలో రాముడు రావణుణ్ణి సంహరిస్తాడు. ఆ తర్వాత చాలా పశ్చాత్తాపం చెందుతాడు. ఎందుకంటే రావణుడు నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు. బ్రాహ్మణ హత్య మహాపాతకం. అందుకే పశ్చాత్తాపపడుతున్న శ్రీరాముడు శివుణ్ణి ఆరాధిస్తాడు. శివుడు శ్రీరాముడికి ఒక 4 శివలింగాలను ప్రతిష్ఠించమని చెప్తాడు. వాటిలో ఒక శివలింగం సీతాదేవి తయారు చేసి ప్రతిష్ఠించింది. అది సైకతలింగం. మరొక 2 శివలింగాలను కైలాసం నుంచి హనుమంతుడు తీసుకొచ్చినప్పుడు ప్రతిష్ఠించింది. మరొకటి శ్రీరాముడే స్వయంగా శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించాడు. ఆ మందిరం ఇప్పటికీ అలాగే ఉంది. మందిరంలోని శివలింగం శ్రీరాముడే తయారు చేసినట్టు భావిస్తారు. 14 పంచవటి. శ్రీరాముడు వనవాసం మొదలుపెట్టిన తర్వాత భారతదేశంలోని అయోధ్య నుంచి శ్రీలంక వరకు ఒక పెద్ద యాత్రని సాగించాల్సి వస్తుంది. అలా మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ వారి యాత్రను కొనసాగించారు. మహారాష్ట్రలోని నాసిక్లోని పంచవటి ప్రాంతంలో సీతారాములు విశ్రమించారు అనడానికి నిదర్శనం మనం చూడొచ్చు. అక్కడే ఒక యజ్ఞవాటికను, అలాగే సీతాదేవి, శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు నివసించిన ఆనవాళ్లను, అంతేకాదు లక్ష్మణుడు శూర్పణఖకు ముక్కు కోసిన ఆనవాళ్లను కూడా అక్కడ చూడొచ్చు. ఇలాంటి ఇంకా ఎన్నో ఆనవాళ్లు రామాయణం, మహాభారతం అంటే ఇతిహాసాలు నిజంగా జరిగినట్టు నిరూపించే ఆధారాలు మనకు కనపడుతూ ఉంటాయి. అన్నింటి గురించి మనం తెలుసుకోలేకపోయినా కొన్నింటి గురించి తప్పకుండా తెలుసుకుని తీరాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.